వెల్కమ్ బ్యాక్. ఆ మహిళను పలుమార్లు హెచ్చరించారు, అయినా మాట వినలేదు. నీ కారణంగా కుటుంబ పరువు పోతోందన్నారు. అయినా ఆ మహిళ ససేమిరా అంది. కట్టుకున్న భర్త, జన్మనిచ్చిన పిల్లలు ఆమె ఉసురు తీశారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే సినీ ఫకీలో మర్డర్ చేశారు. కారుతో ఢీకొట్టి కత్తులతో ఆ మహిళ గొంతు కోసేశారు. సూర్యాపేట జిల్లా ఏపూరు గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. పట్టపగలు ఓ మహిళను దుండగులు కారుతో ఢీకొట్టి కత్తులతో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఏపూరు గ్రామానికి చెందిన కొరివి మల్లయ్య, భిక్షమమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. మల్లయ్య లారీ డ్రైవర్ గా, పెద్ద కుమారుడు భరత్ హైదరాబాద్ లో మెకానిక్ గా, చిన్న కుమారుడు ప్రవీణ్ సూర్యాపేటలో ఓ చికెన్ షాప్ లో పనిచేస్తున్నాడు. మృతురాలు భిక్షమమ్మకు ఆమె భర్త మల్లయ్యకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భిక్షమమ్మకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భర్త మల్లయ్య కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించారు. ఈ విషయమై పెద్దలు సైతం పంచాయతీలు చేసి సర్ది చెప్పినట్లు తెలిసింది. ఇటీవలే సూర్యాపేటకు చెందిన ఓ దేశ గురువు భిక్షమమ్మతో చనువుగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఇద్దరిని మందలించారు. ఇదే విషయమై మల్లయ్య పెద్దల సమక్షంలో భార్యను మందలించేందుకు స్థానికంగా ఓ పార్టీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. పెద్దలు ఇరువురిని సముదాయించి పంపించగా కొద్దిసేపటికే ఆ పార్టీ కార్యాలయ సమీపంలోనే భిక్షమమ్మ హత్యకు గురైంది. భిక్షమమ్మ పెడదారి పట్టిందని పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో కుటుంబ సభ్యులే స్కెచ్ వేసి చంపినట్లు దర్యాప్తులో తేలిందన్నారు పోలీసులు. హత్యలో సహకరించేందుకు అన్న కొడుకు మహేష్, స్నేహితుడు వంశీ, జనార్దన్లతో కలిసి హత్య చేశారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపామని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కారు, 2 బైకులు, 5 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భిక్షమమ్మ తన గ్రామంలో ఒక పంచాయతీ నిమిత్తము వచ్చి తిరిగి మళ్ళీ మోతే గ్రామానికి వెళ్తుండగా అతని భర్త మరియు ఆమె కొడుకులు, తర్వాత వాళ్ళ బావ కొడుకు, తర్వాత అతని స్నేహితులు అందరూ కలిసి మూకుమ్మడిగా మారణాయుధంతో దాడి చేసి హత్య గావించడం జరిగింది. ఇందుకు గల కారణం కొంత ఈ మృతురాలు భర్తతోటి కొంత మనస్పర్ధలు ఉన్నాయి. అదేవిధంగా గ్రామంలో అక్రమ సంబంధం కలిగి ఉన్నదనే ఒక నెపం ఉన్నది. ఆ నెపంతో తన కొడుకు ఎలాంటి పెళ్లికి సంబంధాలు రావట్లేదు, ఆ గ్రామంలో మాకు అది అవమానకరంగా ఉన్నదనే ఒకే ఒక కారణంతో ఆమెను పథకం ప్రకారం మోతే నుంచి పిలిపించి ఆమె తిరుగు మార్గంలో ఆమెను కత్తులతో దాడి చేసి హత్య గావించడం జరిగింది. అయితే పంచాయతీ అని పిలిపించి హత్య చేయడం దారుణమంటున్నారు మృతురాలి తమ్ముడు, వదిన. భిక్షమమ్మ హత్య వెనుక వేరే కోణం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల్లి ఇచ్చిన ఆస్తి పంపకాల్లో వాటా అడిగినందుకే భిక్షమమ్మను హతమార్చారని తమ్ముడు, వదిన ఆరోపిస్తున్నారు. 3 రోజుల కింద పిలిపించి మాట్లాడదామని పిలిపించారు. మాట్లాడారు వాళ్ళు. మేము వస్తున్నామని మాకు ఫోన్ చేస్తే మేము రేపు వస్తామని అన్నాం. అయితే మా ఇక నువ్వు రాపిచ్చామని పిలిచి మాట్లాడి ఒక అర్ధగంట మాట్లాడారంటే ఇక మళ్ళీ రేపు రా ఏమని మాట్లాడారంటే నీకు పాస్తులు మేము ఇప్పిస్తాంలే కానీ మీ అన్నయ్యని మీ తమ్ముడిని తీసుకొని రాపో అని వాళ్ళు పంపిస్తే ఏపూరు నుండి మళ్ళీ రాఘపురం వద్దానికి రోడ్డు మీదకి పోతుంటే కారుతోటి వెనక ఏటాడు చేసి కారుతోటి వెనక గుద్ది ఇక కత్తులతోటి కొరివి మహేష్, కొరివి వంశీ అంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు, కొరివి మల్లయ్య మా బావ, మా అల్లుడు కొరివి భరత్, మా కొరివి ప్రవీణ్, మళ్ళీ కత్తి వీళ్ళ 6గురు కలిసి మా అక్కని చంపేసిరు. కొద్ది కత్తితోటి కోసేసిరు. పెద్ద మనుషులు పిలిచి నీకేంటి అని బిచ్చవమ్మని అడిగిర్రు. అంటే మా అమ్మ నాన్న ఇచ్చింది, నాది నాకు ఇస్తే నా జాగాలో నేను బతుకుతా అని మా ఆడబిడ్డ భిక్షమమ్మ అన్నది. అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమన్నారో తెలియదు. ఆ నుంచి బయలుదేరింది. అటు పోతుంటే మరి కారుతోని గుద్ది కత్తులతోని పొడిచి చంపేసిర్రు. కారణాలు ఎలా ఉన్నా కన్న వాళ్లే హత్యకు పాల్పడడం ఆత్మకూరు ఎస్ మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.